ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కేటాయింపులను ప్రకటించింది. ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో అన్నదాతల సంక్షేమం కోసం 63,500 కోట్లు కేటాయించారు. గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈ మొత్తంలో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. నిధుల కేటాయింపుతో యథాతథ స్థితిని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. 2019 సంవత్సరంలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా రైతులకు ఏటా 6,000 ఆర్థిక సహాయం అందుతోంది. 3 విడతల్లో నేరుగా నగదు బదిలీ పద్ధతిలో ఈ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. పెట్టుబడి సాయం అందించి వ్యవసాయ రంగాన్ని అందుకోవడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా రైతులు ఈ ప్రయోజనం పొందుతున్నారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం 3.7 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దేశంలోని సన్నకారు, చిన్నకారు రైతుల కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారింది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఈ నిధులను పెంచుతారని సాగుదారులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం మాత్రం పాత కేటాయింపులనే ఈ ఏడాది కూడా కొనసాగించింది. గత కొన్నేళ్ల బడ్జెట్ గణాంకాలను గమనిస్తే నిధుల వినియోగంలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. 2023-24 సంవత్సరంలో ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువగా 61,441 కోట్లు ఖర్చు చేసింది. 2024-25 బడ్జెట్లో తొలుత 60,000 కోట్లు కేటాయించినప్పటికీ లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఆ మొత్తాన్ని తర్వాత 66,121 కోట్లకు సవరించారు. దీన్ని బట్టి క్షేత్రస్థాయిలో అవసరాలకు తగ్గట్లు ప్రభుత్వం స్పందిస్తోంది. సామాన్య రైతులకు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ 6,000 సాయం సరిపోదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. కనీసం 9,000 నుండి 12,000 వరకు పెంచాలని డిసెంబర్లో జరిగిన ముందస్తు చర్చల్లో విజ్ఞప్తి చేశారు. అయినా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాత అంచనాలనే పరిగణలోకి తీసుకుంది. ఈ పథకం అమలులో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను కఠినతరం చేసింది. భూమి రికార్డులు సరిగ్గా ఉన్న వారికి మాత్రమే ఈ నిధులు అందేలా నిబంధనలు మార్చారు. అనర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందకుండా డిజిటల్ వ్యవస్థను స్పష్టం చేశారు. దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గి నిజమైన రైతులకు న్యాయం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఎరువుల ధరలు కూడా పెరగకుండా ప్రభుత్వం భారీగా సబ్సిడీని భరిస్తోంది. పీఎం కిసాన్ నిధులతో పాటు ఈ సబ్సిడీలు కూడా రైతులకు పరోక్షంగా తోడ్పడతాయి. నిధులు పెంచకపోయినా పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించడం వల్ల రైతుల నమ్మకం నిలుస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం తన తదుపరి నిర్ణయాల్లో రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. కాగా ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో 2,000 జమ కానున్నాయి. నెల చివరి వారంలో డబ్బులు పడొచ్చని అంచనాలు నెలకొన్నాయి.